ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, అందరికీ నమస్కారం. ఒక్కోసారి మనకిష్టమైన వారితో మనం ప్రేమించే వారితో కూడా అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. మానవ జీవితంలో అవి సహజం. అలాంటిది ఇది ఒకటి. నా మిత్రుడు, ఒక ఆధ్యాత్మిక మిత్రుడు, ఆగ్నేయవాది. అతడు దేవుడు ఉన్నాడు అనేదాన్ని నమ్మడు. బట్ ఆత్మ ఉంది, అంతా ఆత్మే, అందరూ ఆత్మస్వరూపులే, నువ్వే దేవుడివి, దేవుడు అంటూ ప్రత్యేకంగా లేడు. ఇది ఆగ్నేయవాద సిద్ధాంతం. అయినా దేవుణ్ణి నమ్మే మాలాంటి వారితో, మనలాంటి వారితో స్నేహం చేస్తాడు. అతనికి కొన్ని గొప్ప సుగుణాలు, అంటే విశాలమైన దృక్పథము ఉంది. ఆయన బాగా ఇష్టపడే దాన్ని ప్రేమిస్తూ, దానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని ఖండిస్తూ ఉంటాడు. అయితే అది ద్వంద్వ ప్రమాణాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఎలాగంటే, దేవుడు ఉన్నాడు అనే వాళ్ళని ప్రేమిస్తూ, ఇష్టపడుతూ, వారితో కలిసి జీవిస్తూ, ఒక్కొక్కసారి వారిని కూడా గొప్పవాళ్ళుగా చెబుతూ కూడా వారు వెళ్ళే మార్గాన్ని బాగా ఘాటుగా విమర్శించటం అనేది చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కాని విషయంగానే మిగిలిపోయింది. ఒక వ్యక్తి వెళ్ళే మార్గము తప్పు అని ఒక పక్క అంటూ, ఆ వ్యక్తి చాలా గొప్పవాడు అని చెబుతూ అతనితో కలిసి స్నేహం చేయడం, దీన్ని విశాల దృక్పథం అంటారా? ఎందుకంటే నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తి యొక్క ఇష్టాలను, ఆ వ్యక్తి యొక్క మార్గాన్ని చాలా కఠినంగా విమర్శించడం చేస్తున్నావు. అలా చేసినప్పుడు నీ మిత్రుడు, నీ స్నేహితుడు బాధపడతాడనే అది ఉండాలి కదా. అలాగే నువ్వు ఎవరినైతే గొప్పవాడు అంటున్నావో ఆ గొప్ప వ్యక్తి చేస్తున్న పని తప్పు, అతను అజ్ఞాని అని అంటూ, అంటే సత్యం కాని దాన్ని పట్టుకొని వేలాడేవారిని అజ్ఞానులు అంటారు. మరి అలా అజ్ఞాన మార్గంలో ఉంటూ, అజ్ఞానాన్ని బోధిస్తూ, అజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్న వ్యక్తి గొప్పవాడు ఎలా అవుతాడు? కాకపోతే అతనికి మరికొన్ని గొప్ప లక్షణాలు ఏమన్నా ఉన్నాయని అంటారేమో. కొన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటాయి, కొన్ని అజ్ఞాన లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆ గొప్ప లక్షణాలను బట్టి నేను అతను గొప్పవాడు అంటున్నాను అని అంటారేమో. ఈ జ్ఞానులతో పెద్ద సమస్య. వారి కత్తికి రెండు పక్కల పదులుంటుంది. కాబట్టి వారు ఈ మధ్య ఒక వీడియో చేయడం కాదు, భక్తుల అంటే సాధకుల, వారి యొక్క అనుయాయుల, సాధకుల మధ్యలో కూర్చొని ఉపన్యసిస్తూ శ్రీరామచంద్రమూర్తి గురించి ఒక మాట అన్నాడు. నువ్వు రామ అంటే ఏమొస్తుంది? రాముణ్ణి కాపాడమంటే ఆయనేం కాపాడతాడు? ఆయనకే రెండు పక్కల పెద్ద పెద్ద విసనకర్రలు పట్టుకొని విసురుతూ ఉంటారు. వాళ్ళు విసరకపోతే ఆయనకే చెమట పట్టి ఒక్కపోసి ఇబ్బంది పడతాడు. అటువంటి ఆయన మిమ్మల్ని ఏం కాపాడతాడు అని రాముడు దేవుడు కాదు అని నిరూపించడం ఒక ప్రయత్నం అయితే, మరొక ప్రయత్నం ఆయన ఉద్దేశం మంచిదే, కానీ అవగాహన లోపం, ఆవేశం, తన మార్గమే
కరెక్టు అనే ఒక విపరీతమైన నమ్మకం, అతి విశ్వాసం అంటారు దాన్ని. ఆయన ఉద్దేశం మంచిదేంటి ఏమిటో తెలుసా? ఆయన ఎందుకు ఇలా చెప్తున్నాడంటే, ఆయన నమ్మిన సిద్ధాంతంలో దేవుడు లేడు, నువ్వే దేవుడివి, అందరూ దైవస్వరూపాలే, అందరూ ఆత్మస్వరూపాలే. ఉపనిషత్తులు అవే చెప్తున్నాయి కదా. ఉపనిషత్తులు చెప్పినవారు కానీ, ఉపనిషత్తులు చదివినవారు కానీ ఎందరూ దైవంగా మారారో తెలియదు, ఎందరూ ఆత్మస్వరూపంగా మారారో తెలియదు. వారంతా ఆత్మశక్తితో సమాజానికి ఏం చేశారో కూడా నాకు తెలియదు. ఉపనిషత్తుల జ్ఞానం ఒకటే నాకు తెలిసింది, ఆత్మ సర్వ అంతర్యామి, అందరిలో అన్ని జీవుల్లో ఆత్మ సమంగా ఉంది. అంతవరకు ఉపనిషత్తు విషయాన్ని నేను తీసుకున్నాను. ఎందుకంటే నా పురాణాలు అవి చెప్పాయి, నా గురువులు అదే చెప్పారు, కాబట్టి అది తీసుకోవడానికి అభ్యంతరం లేదు. అయితే భక్తి సిద్ధాంతాన్ని ఉపనిషత్తులు కొట్టిపడేసి ఉండవచ్చు. వారికి వచ్చినటువంటి జ్ఞానానికి, వారు తెలుసుకున్న జ్ఞానానికి అమాయకంగా రామ రామ కృష్ణ కృష్ణ అని భజన చేసే వాళ్ళని చూసినప్పుడు వారికి నవ్వు వచ్చి ఉండవచ్చు. ఎందుకని? ఆ భజన చేస్తున్నవాడు ఎవరు? ఆ భజన చేస్తున్నవాడు కూడా భగవంతుడే, అంటే ఆత్మే అయి ఉన్నాడు అని ఉపనిషత్తుకారులకు తెలుసు ఆ సంగతి. భగవంతుడంటూ సపరేట్గా లేడు, భక్తుడంటూ సపరేట్గా లేడు. భగవంతుడు భక్తుడు ఇద్దరూ ఒకటే అనేది వారికి తెలిసిన జ్ఞానం. కాబట్టి ఈ భగవంతుని గురించి భజనలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, యాత్రలు చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు, వీళ్ళందరినీ చూసినప్పుడు ఉపనిషత్తుకారులకు, అలాగే ఉపనిషత్తులను ఫాలో అయ్యే జ్ఞానులకు కూడా విచిత్రంగా అనిపిస్తుంది, అజ్ఞానం అనిపిస్తుంది, మూర్ఖత్వం అనిపిస్తుంది. తప్పు లేదు. కానీ అక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు ఆత్మవని, నువ్వే దేవుడివని, నీకు భేదంగా మరొకటి ఏది లేదని, దేవుడు అంటూ సపరేట్గా లేడని నువ్వు తెలుసుకున్నావు. కానీ లోకంలో అందరూ తెలుసుకోలేదు. తెలుసుకుంటే వాళ్ళు కూడా ఇలాగే హ్యాపీగా కూర్చునేవాళ్ళు, నేనే దేవుడిని. తెలుసుకోలేదు. తెలుసుకునే సంస్కారాలు కానీ, తెలుసుకునే జ్ఞానం కానీ, తెలుసుకునే అర్హత కానీ అవి లేవు, ఉండవు. ఎన్నో జన్మల సాధన ఫలితంగా శుద్ధమైన భక్తి కలుగుతుంది. ఎన్నో జన్మల సాధన ఫలితంగా శుద్ధ జ్ఞానం కలుగుతుంది. ఈ శుద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. భక్తిలో కానీ కర్మలో అయితే నిష్కామ జోడించుకోవాలి. శుద్ధ జ్ఞానం అని అంటే అంతా పరమాత్మే అయి ఉన్నాడు అనేదాన్ని శుద్ధ జ్ఞానం అంటారు. శుద్ధ భక్తి అన్న అదే, అంతా పరమాత్మే అయి ఉన్నాడు. అయితే భక్తుడికేమో అంతా నారాయణుడు, శివుడు, అమ్మవారు అయి ఉన్నారు అని అనుకుంటారు. సాకార రూపంగా ఆరాధిస్తూ పోతాడు కాబట్టి అతనికి శుద్ధ భక్తి కలిగే సమయానికి ఏమర్థమవుతుందంటే, నారాయణ అంతటా ఉన్నాడు. అందుకే కదా ప్రహ్లాదుడు ఎందు గెలడందు లేడని సందేహం వలదు. అలా ఉండేది ఏంటి? ఆత్మే. మరి ఇక్కడ సాకారుడు కూడా అలాగే ఉన్నాడంటే అతను కూడా ఆత్మస్వరూపుడు, ఆత్మస్వరూపంగా ఉన్న నారాయణుడు. సాకారమైన నిరాకారమైన రెండూ కూడా ఒకటే. ఆత్మను కనుగొన్నవాడు నారాయణుడే, నారాయణుని కనుగొన్నవాడు కూడా ఆత్మజ్ఞానే. కాకపోతే ఇక్కడ భక్తుడు తనకన్నా నారాయణుడు వేరుగా ఉన్నాడు అని మాత్రమే అనుకుంటాడు. జ్ఞాని
నేను ఆత్మ ఒకటే, పరమాత్మ ఒకటే, వేరు కాదు అనుకుంటాడు. దీన్ని రామకృష్ణ పరమహంస ఎలా నిర్వచించారంటే, భక్తికి జ్ఞానానికి ఉన్న తేడా ఏమిటయ్యా అంటే, నీటిపైన ఒక చిన్న గీత లాంటిది అంటాడు. నీటిపైన ఒక గీత గీయండి, ఆ క్షణం కనిపించి వెళ్ళిపోతుంది. అసలు గీత పడదు, పడ్డట్టుగా భ్రమింపజేస్తుంది. అలాగా నీరే ఉంటుంది. ఎంత చక్కగా చెప్పాడు. లోకం భిన్న రుచి అన్నట్టుగా లోకంలో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో అవగాహన, జ్ఞానము ఉంటారు. ముఖ్యంగా 100కి 99 మంది భగవతత్వాన్ని, ముఖ్యంగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. వారి జీవన విధానాలు, వారి సంస్కారాలు అలా ఉంటాయి. వారి జీవన విధానాలు, వారి సంస్కారాలు, వారి జ్ఞానం, వారి చదువు, సంధ్యలు ఇవన్నీ ఉంటాయి. ఎలా ఉంటుందంటే, నువ్వే ఆత్మవి, అది తెలుసుకోకపోతే ఇంకెందుకు? చదువు ఉన్నా రాకున్నా ప్రతి ఒక్కడూ దాన్ని తెలుసుకోవాలి, తెలుసుకోగలడు. తెలుసుకోవచ్చేమో, కానీ తెలుసుకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఉండాలి. మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఒక క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థులకే మ్యాథమెటిక్స్ అందరికీ ఒకే రకంగా అర్థం కాదు. 10 మందికి బాగా అర్థమవుతే దాంట్లో ఒకడికి ఇద్దరికి ఇంకా బాగా అర్థమవుతుంది, ఇంకా మిగతా 30 మందికి అంతే సంగతులు. మ్యాథమెటిక్స్ అనేది అలా ఉంటాయి. వాళ్ళ మెదళ్ళు, అర్థం చేసుకునే సామర్థ్యాలు. ఒకడికి మ్యాథమెటిక్స్ అసలు అర్థం కాదు. మరి అర్థం కాని వాడిని ఏం చేయాలి? అందుకనే ఇన్ని సబ్జెక్టులు ఎందుకు పెట్టారు? కామర్స్ అని పెట్టారు, హిస్టరీ అని పెట్టారు, సైన్స్ అని పెట్టారు, మ్యాథ్స్ అని పెట్టారు. 10th అయిపోయిన తర్వాత BA తీసుకోవచ్చు, బీకామ్ తీసుకోవచ్చు, BSc తీసుకోవచ్చు. ఇంటర్లో బైపీసీ తీసుకోవచ్చు, HEC తీసుకోవచ్చు, CEC తీసుకోవచ్చు. ఇవి వారి ఇష్టాలను బట్టి ఉంటాయి. వారికి అర్థమయ్యే సామర్థ్యం తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ HEC తీసుకుంటారు, కొద్దిగా సామర్థ్యం ఉన్న వాళ్ళు CEC తీసుకుంటారు, బాగా సామర్థ్యం ఉన్న వాళ్ళు బైపీసీ తీసుకుంటారు. ఇలా ఉంటాయి కదా, మనకు తెలిసిన విషయమే కదా. ఒకే క్లాసులో నేర్చుకునే వాళ్ళకే సామర్థ్యాల్లో తేడా ఉన్నప్పుడు అసలు క్లాస్కే రాకుండా, స్కూల్కే రాకుండా కూలి పని చేసుకుంటున్నవాడు, వాడి పరిస్థితి ఏంటి? వాడిని తీసుకొచ్చి మ్యాథమెటిక్స్ చెప్తావా, బైపీసీ చెప్తావా? నేర్పిస్తే వాడికి కూడా వస్తుంది, వాడు మనిషే, వాడికి కూడా వస్తుంది నేర్పిస్తే అని అనవచ్చు. కూర్చోబెట్టి చెప్పినా వాడు ఎంతకాలం జీవించిన విధానానికి, వాడికి ఏర్పడినటువంటి ఆ మట్టి బుర్రకి అవి అర్థం కావాలంటే జీవితాలు పడతాయి. ఒకే క్లాస్ రూమ్లో ఉండి 10 సంవత్సరాలు 10th క్లాస్ వరకు చదివిన వాడికే నాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదని చెప్పి వాడు HEC తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అసలు ఏ చదవాడిని తీసుకొచ్చేసి వాడికి నేను మ్యాథ్స్ నేర్పిస్తాను, వ్యాకరణం నేర్పిస్తాను, నేర్చుకోవాలంటే ఏదైనా నేర్చుకోవచ్చు అని బీరాలు పలికి మీసాలు దువ్వి ఆత్మజ్ఞానమే గొప్పది, దాన్ని మించింది లేదు కాబట్టి అది నేర్చుకొని తీరాల్సిందే అని అంటే ఏం ప్రయోజనము? వాడికి ఏది అర్థమవుతుందో అది చెప్పి ఆ మార్గంలో కూడా వాడికి బతుకు తెరువు చూపించడమే. ముందు మనిషి అన్నవాడు బ్రతకాలి, బ్రతకడానికి కావాల్సిన ఆహారము కావాలి, ఆహారం కావాలంటే డబ్బు కావాలి, దానికి కావాల్సింది వాడికి ఏర్పాటు చేయాలి. వాడిని కూర్చోబెట్టి నువ్వు అన్నిటికంటే గొప్పది మ్యాథ్స్ నేర్చుకుంటావా లేదా, నీవు జీవితాంతం నువ్వు మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే, నేను వదిలిపెట్టను అంటే వాడికి తిండి తిప్పలు లేక, ఉద్యోగం సద్యోగం లేక, ఆ మ్యాథ్స్ రాక, ఎందుకు పనికి రాక పోతాడు. ఓకేనా? కాబట్టి ఇన్ని రకాల కోర్సులు పెట్టారు. అంటే అంత సులభమేం కాదు. ఆధ్యాత్మికం కూడా అంతే. కృష్ణ పరమాత్మ ఏమీ తెలివిలేనివాడు కాదు కదా. లోకంలో భక్తిని అర్థం చేసుకునే వాళ్ళు స్థాయి ఎక్కువ మంది ఉంటారు. నిష్కామ కర్మ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు.
ఆత్మవిచారణ చేసి ఆత్మను అర్థం చేసుకునే స్థాయి కొంతమంది ఉంటారు. యోగాభ్యాసనాలు చేసి ఇంద్రియాలని మనస్సును నిగ్రహించుకునే స్థాయి కొంతమంది ఉంటారు. కాబట్టి ఎవరికి ఏం కావాలో అర్థమవుతుందో ఎవరికి వారు ఆ మార్గంలో వెళ్ళొచ్చు. అన్ని మార్గాలు భగవంతుడికి చేరుకుంటాయి. శుద్ధంగా శ్రద్ధాభక్తులతో భక్తి ఆచరించిన భగవంతుని సాకార రూపంగా భావించుకొని మనిషి ఆకారంతో ఉన్నాడు కాబట్టి ఆకారంతో ఉన్నవాని తొందరగా అర్థం చేసుకుంటాడు, అతను చెప్పింది అర్థం చేసుకుంటాడు, అతని మీద విశ్వాసం కలుగుతుంది, అతను ఆచరించిన ధర్మాలను ఆచరిస్తాడు, నెమ్మదిగా తన అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు నడిచిన దారిలో నడుస్తాడు, నెమ్మదిగా పవిత్రుడవుతాడు. ఆ ప్రయత్నంలోనే వాడికి కొద్దిగా జ్ఞానం అవగాహన శక్తి వస్తుంది. అప్పుడు ఆత్మజ్ఞానమైన అర్థం చేసుకోగలడు. లేదా సాకార రూపంగా ఉన్న నారాయణుడు, శివుడు, అమ్మవారు కూడా ఆత్మీయ ఉన్నాడనే శంకరాచార్యుడు పొందిన జ్ఞానాన్నైనా పొందుతాడు. ఇంత లోతుగా విషయాలు ఉన్నప్పుడు టక్కున దేవుడు లేడు, నువ్వే దేవుడివి, పిచ్చివాళ్ళు మీరు పూజలు చేస్తున్నారంటే, కొబ్బరికాయలు కొడుతున్నారంటే పిచ్చివాళ్ళు. కొబ్బరికాయ కొట్టడంలో కూడా తత్వం ఉంది. మనకు తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళని అడిగితే చెప్తారు. మనకు తెలియంది ప్రతిదీ పిచ్చిదే, పనికిరాందే, నాకు తెలిసింది మాత్రమే గొప్పది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. కొబ్బరికాయ కొట్టడం కూడా తత్వం ఉంది, అడిగితే చెప్తారు. మన మిత్రులు ఉన్నారు కదా పెద్ద వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వామి కొబ్బరికాయ కొట్టడంలో ఏమొస్తుంది అంటే వాళ్ళు చెప్తారు. మనకు సహనం ఎక్కువ, విశాలత్వం ఎక్కువ, సమభావం ఎక్కువ. కాబట్టి మన లాంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా చెప్తారు అడిగితే, దాన్ని ఎగతాళి చేయక్కర్లా. అలాగే రాముణ్ణి అడిగితే ఏమిస్తాడయ్యా, ఆయనకు చుట్టుపక్కల ఇద్దరు ఉండి విసనకర్రలు విసురుతుంటారు, లేకపోతే ఆయనకి ఉక్కబోస్తుంది, ఆయనే ఇబ్బంది పడతాడు, ఆయన మిమ్మల్ని ఏం కాపాడతాడు అని రాముని విమర్శ చేయాల్సిన అవసరం లేదు. మన మార్గం గొప్పదని చెప్పుకోవడానికి, మన మార్గాన్ని అందరూ అనుసరించాలని అనుకుంటూ ఎలా పడితే అలాగే మాట్లాడుతూ మహాత్ములను, అవతార పురుషుల్ని ఎగతాళి చేయడం అనేది ఏ విధంగా విఘ్నత అవుతుంది? రాముణ్ణి ఎగతాళి చేసే అంత గొప్ప వాళ్ళమా మనము? కృష్ణుణ్ణి ఎగతాళి చేసే అంత గొప్ప వాళ్ళమా మనము? కృష్ణుని ఏనాడు చంపేశాం అన్నారంట ఉపనిషత్తుకారులు. చంపేస్తే మరి ఇప్పటికీ కూడా కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ కోట్లాది మంది తరిస్తున్నారే. ఇస్కాన్ టెంపుల్ అని చెప్పి కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకుంటున్నారే, పూజిస్తున్నారే. మనం కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా హరే రామ హరే కృష్ణ అని పిలక పెట్టుకుని గుండు కొట్టుకొని కృష్ణనామం చెప్పిస్తూ ఆనందిస్తున్నారే. ఎక్కడ చంపారు కృష్ణుణ్ణి? కృష్ణుని చంపానన్నవాడు చచ్చాడు, వెళ్ళిపోయాడు, వాడు ఎవడికి తెలియదు. అలాగే రామచంద్రమూర్తిని చులకనగా మాట్లాడితే మనం రాముడి కంటే గొప్పవాళ్ళం అయిపోతామా? ఉపనిషత్తుల పేర్లు చెప్తే మనం ఉపనిషత్తుకారులం అయిపోతామా? ఉపనిషత్తుకారులు కూడా ఏం చెప్పారో ఈ భారతదేశంలో ఎవరికీ తెలియదు, 1% కూడా తెలియదు. ఏది 10 మందిని చేరుతుందో, ఏది 10 మందికి అర్థమవుతుందో, ఏది 10 మందిని నడిపిస్తుందో, ఏది 10 మందికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందో అది గొప్పది. నాది గొప్పది అని పెట్టుకొని కూర్చుంటే అది ఎవరికి ఉపయోగపడినప్పుడు గొప్పది ఎలా అవుతుంది? ఆ గొప్పదైన దాన్ని అందరికీ చేర్చగలగాలి, అందరికీ ఉపయోగపడేలా చేయాలి. అది చేయలేకపోతున్నాం మనం. కారణం, అది గొప్పదైనంత మాత్రాన ఆ సమాజానికి ఉపయోగపడే అవకాశాలు లేవు. అది గొప్పదే, కానీ దాన్ని అర్థం చేసుకునే స్థాయి ఉన్న ప్రజలు సమాజం లేనప్పుడు వారికి అర్థమయ్యేదాన్ని చెబుతూ వారిని నెమ్మదిగా, 1వ తరగతి పిల్లవాడికి భగవద్గీత బోధిస్తాను, ఉపనిషత్తు బోధిస్తాను, అది అర్థం చేసుకుపోతే నీ పిండాకుడు నీకేం తెలుసు, ఎంతసేపు ఆలు దిద్దుకుంటూ కూర్చుంటావా అని వాళ్ళని తిడితే అలాగా? వాడిని నెమ్మదిగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇట్లా వచ్చిన తర్వాత కదా, డిగ్రీ స్థాయికి వచ్చిన తర్వాత కదా ఉపనిషత్తు ఏదన్నా చెప్తే అర్థమయ్యేది. అలా ఏర్పాటు చేసినవి, మహర్షుల చేత ఏర్పాటు చేసినవే భక్తి మార్గం, కర్మ మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గం.
బట్ ఆ విధమైనటువంటి సహనంతో మహాత్ములు ఏర్పాటు చేసిన మార్గాల్ని మనం అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. మన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. మన మార్గం యొక్క గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటాలి. అవతల వారి మార్గాల్లో ఏమన్నా తప్పులుంటే వీటిని ఇలా కాదు, ఇలా చేసుకుంటే మీరు ఆ మార్గంలో ముందుకు వెళ్తారు అని చెప్పి వారిని ఉత్సాహపరచాలి. అంతేగాని మన మార్గం గొప్పతనము చెప్పకుండా అవతల వారి మార్గంలో ఉన్న లొసుగుల్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేస్తూ పురాణ పురుషుల్ని మహాత్ముల్ని అవమానిస్తే ఏమీ రాదు. మన మార్గం యొక్క గొప్పతనం కూడా తగ్గిపోతుంది. చాలా మతాలు చేస్తున్నది ఏంటి? ఇతర మతస్థుల సిద్ధాంతాలని, మార్గాన్ని అవమానిస్తూ తమ మతం గొప్పతనం చెప్పుకుంటూ పోతారు. అదే మనం చేస్తే అలాగా. మనం ఒకే మతంలో ఉండి కూడా హిందూ మతంలోని దైవారాధనను, విగ్రహారాధనని, దేవుడు ఉన్నాడనే సిద్ధాంతాన్ని కొట్టిపడేసి అవహేళన చేస్తూ ఎడ్యుకేట్ చేయడం వేరు, అవహేళన చేయడం వేరు. ఒకసారి మహాత్ముల జీవిత చరిత్రను చదివితే అన్నీ తెలుస్తాయి. రమణ మహర్షి గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నాకు పూజ మాత్రమే చేతనయ్యేది, ఇంకేమీ అర్థం కావట్లేదు అంటే, అదే చేసుకున్నానా, దాన్నే చేసుకో శ్రద్ధతో, అదే నడిపిస్తుంది అన్నాడు. షిరిడి సాయిబాబా వారు పూజా తంతుతో నాకు పని లేదన్నాడు ఒక దగ్గర. దాంతో మా వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి, బాబా గారి పూజా తంతుతో పని లేదు, పూజ అవసరమే లేదు, చక్కగా జ్ఞానం అవసరం, సేవ అవసరం అని మైకులు పాలు కొడుతుంటాం మేము కూడా. బాబా అన్నాడు కదా పూజా తంతుతో నాకు పని లేదని. అదే బాబా ఇంకో దగ్గర పూజ మానేసి శ్రాద్ధం మానేసిన వారిని పిలిపించి, వీడు తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టడం మానేశాడు, పూజ మానేశాడు, నన్ను పాండురంగాన్ని పస్తు పడుకోబెట్టాడు, అందుచేత వీడి చేత తిరిగి పూజ ప్రారంభించేలా చేయడానికి రప్పించాను అంటాడు. జ్ఞానం పరిపూర్ణంగా తెలిసిన వారి విధానం అలా ఉంటుంది. అందుకనే మహాత్ముల యొక్క చరిత్రలు చదవాలి. లాహిరి మహర్షి తన గురువు అయినటువంటి మహావతార బాబాజీ చాలా గొప్పవాడు, ఆయన మించిన గురువులు ఎక్కడా లేరు అని అనుకుంటూ ఉండేవాడు. ఓసారి కాశీకి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు, కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఒక గొప్ప సిద్ధపురుషుడికి అందరూ పాదాభివందనాలు చేస్తుంటే ఇతను చూసి, నా గురువుతో పోల్చుకుంటే ఇతను ఎందుకు పనికిరాడు, ఎందుకు అలా నమస్కారాలు పెడుతున్నారు, నేను పెట్టను అనుకున్నాడు. వెంటనే అక్కడ మహావతార్ బాబాజీ ప్రత్యక్షమై అందరితో పాటు ఆయన కూడా ఆ మహాత్ముడికి సాష్టాంగ నమస్కారం చేశాడంట. దెబ్బకు తల తిరిగిపోయింది, ఎగిరిపడ్డాడు పోయి కాళ్ళ మీద. ఇలాంటి విషయాలు అవతార పురుషుల దగ్గర నుంచి, పూర్ణ జ్ఞానం పొందిన గురువుల దగ్గర నుంచే తెలుస్తాయి. రజనీకాంత్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత. ఇది అందరికీ. ఎవరైతే పూర్ణ జ్ఞానాన్ని పొందుతారో అతని నోటి నుంచి ఏమొస్తుందంటే, నాకేమీ తెలియదు, నాకేం తెలుసు. పూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తి నాకేం తెలియదు అంటాడు. దాన్ని బట్టి కదా యోగివేమన పద్యం రాశాడు, కంచు మోగినట్లు కనకంపు మ్రోగున, నిండు కొండ తొనకదు, సగం ఖాళీ ఉన్న కొండ బడా బడా తొలుగుతుంటుంది అన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. మహాత్ముల్ని, అవతార పురుషుల్ని ఎగతాళి చేయడం మానుకోవాలి. మనకు నచ్చిన మహాత్ములు ఎవరైనా ఎగతాళి చేస్తే మనం ఒప్పుకోవట్లా, గొడవకి వెళ్తున్నాం, వాడు తాట తీస్తున్నాం. మరి ఇతరులకు నచ్చిన మహాత్ముల్ని మనం మాత్రం ఎగతాళి చేయొచ్చా? జాగ్రత్తగా ఆలోచిస్తే రామచంద్రుడికి ఆ పక్కన ఈ పక్కన విసనకర్రలు విసురుతున్నటువంటి ఒక
చిత్రం చూసి, ఒక ఫోటో చూసి అదే రాముడు అనుకుంటున్నారు పాపం. మళ్ళీ ఈ చెప్పే మహానుభావులకు కూడా అన్నీ తెలుసు. ఈ రూపాలన్నీ రవివర్మ వేశాడు, భగవంతుడి రూపాలు ఇవే అని సాక్ష్యమైంది, రూపాలను పట్టుకొని ఆ రూపాలను పట్టుకొని అవే దేవుళ్ళు అనుకుంటున్నారు అని కూడా చెప్పగలిగిన మహానుభావులు వారు. మరి రాముడిని మధ్యలో కూర్చోబెట్టి విసనకర్రలు విసురుతున్నది కూడా చిత్రపటమే కదా. దాన్ని చూసి రాముడిని నిర్ణయం చేసేస్తామా? రాముడి క్యారెక్టర్ నిర్ణయం చేస్తామా? రాముడు 12 సంవత్సరాలు కఠిన వనవాసం చేశాడు. 12 సంవత్సరాలు నేల మీద పడుకున్నాడు. చాప కూడా వేసుకున్నాడు లేదో మహానుభావుడు తెలియదు. 12 సంవత్సరాలు రాళ్ళు రప్పల మధ్యలో నడుచుకుంటూ, ఆకులు అలాలు పండ్లు తింటూ, గుడిసెల్లో జీవిస్తూ, నారచీరలు కట్టుకొని, నారబట్టలు కట్టుకొని, మనం ఎవ్వరము పడని కష్టాలు పడ్డాడు. మనం ఎవ్వరము జీవించని జీవితాన్ని జీవించాడు. ఆ 12 సంవత్సరాలు విసనకర్రలు పట్టుకొని ఎవరు వెళ్ళలేదే. ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, చలికి వణికాడు. అన్ని కష్టాలు కూడా ఒక చిన్న తన తండ్రి ఇచ్చిన మాట కోసం. తనకే కష్టం లేదు, తనెవరికి మాట ఇవ్వలేదు, ఎవరికి అప్పు చేయలేదు. తండ్రి మాట తీర్చడం కోసం అన్ని కష్టాలు పడ్డ ఆ తండ్రి యొక్క ఆ పితృభక్తి, సత్యవాక్ పరిపాలన, ఆ సహనం, రాత్రి పట్టాభిషేకం అన్నా ఒకటే, పొద్దున్నే వనవాసం అన్నా ఒకటే, ఆ స్థితప్రజ్ఞత, రామ కాపాడు అంటే అభయం ఇచ్చాడా, తన ప్రాణాలు దారపూసి కాపాడే ఆ భక్తరక్షణ, క్షమించవన్న భయంకరమైన శత్రువులను కూడా ప్రేమించగలిగిన విశాల హృదయం. రాముడిలో ఉన్న ఏ ఒక్క గుణంలో కూడా 1%, రాముడిలో ఉన్న ఏ ఒక్క గుణంలో కూడా 1% కూడా మనం రీచ్ అవ్వలేం. అలాంటి రాముణ్ణి విసనకర్రల మధ్యలో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఏం కాపాడుతాడు? రామ నామాన్ని పలికితే కోతి బ్రహ్మ అయిందంటారు. రామ పాదధూళి సోకితే రాతి నాతిగా మారిందంటారు. రామ నామాన్ని తిప్పి చదివితే ఒక దొంగ బోయేవాడు మహాకవి అయ్యాడు, మహర్షి అయ్యాడు. ఎలా అయ్యాడు? ఆయన ఆచరించిన ధర్మం, ఆయన పాటించిన విలువలు. దైవస్వరూపం అంటే ధర్మమే, ఆత్మస్వరూపం అంటే ధర్మమే. దానికి ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలన్నింటినీ ఆచరిస్తే ఆత్మస్వరూపుడు అవుతారు, ఊరికనే కాలేరు. అటువంటి ధర్మాలను ఆచరించి ఆయన పరమ పవిత్రమైన ఆత్మస్వరూపుడుగా, పరబ్రహ్మస్వరూపుడుగా, శుద్ధ బ్రహ్మ పరమాత్మ రామగా అయ్యాడు. కాబట్టి ఆయన పాదధూళికి అంత శక్తి వచ్చింది. ఆయన నామం పలికితే మన పాపాలు పోతాయి. ఆయన రూపం దర్శిస్తే బ్రహ్మానందం కలుగుతుంది. ఆయన ఆచరించిన ధర్మాలను ఆచరిస్తే ఆత్మస్వరూపంగా మిగిలిపోతాం. అవి చేద్దాం. రాముడిని ఎగతాళి చేసి మనం రాముడి కంటే గొప్పవాళ్ళు కావాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మొదలు చెప్పినట్టుగా నా మిత్రుడి యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే, రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఎవరు లేరు, మీరే రాముడు, మీరే కృష్ణుడు అని చెప్పాలనే ఉద్దేశం. కానీ చెప్పే విధానం, చెప్పే పద్ధతి కొంత బాగోలేకపోవడం వల్ల ఈ వీడియో చేయవలసి వస్తుంది. లోకంలో అందరూ ఒకే రకమైన ఐక్యూ కలిగి ఉండరు, జ్ఞానం కలిగి ఉండరు. వారి వారి స్థాయిలను బట్టి ఏర్పాటు చేయబడ్డవే ఈ మార్గాలన్నీ. ఆ మార్గాలన్నీ చివరికి అందులోనే కలుస్తాయి. మనకు కాస్త ఓపిక ఉండాలంతే. సాయిరామ్.